హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 3 to 4 years బేబీ గర్ల్కి అనేది పొట్లంగా అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా బాటమ్ కోసం నేను లెంత్ వచ్చేసి 23 inches తీసుకుంటున్నాను. అలాగే దీనికి అటాచ్మెంట్ అనేది యోక్ పార్ట్ వస్తుంది, దానిపైన ఓవర్ కోట్ అనేది వస్తుంది. సో వీటితో వచ్చేసి నేను 1.5 meter తీసుకున్నాను. 1.5 meterలోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి యోక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే. తర్వాత ఇప్పుడు ఓవర్ కోట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. 1/2 inch ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. 9 inches లెంత్, 1 inch అనేది ఖర్చుల కోసం. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 inches తీసుకుంటున్నాను. అండ్ 4.5 inches అనేది ఆర్మ్ డౌన్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగేది 1 inch మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 6 inches అండ్ 1 inch ఏంటంటే డాట్స్ కోసం అండ్ 2 inches ఖర్చుల కోసం. అలాగే వేస్ట్ కూడా 6 inches అనేది తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 inches అనేది తీసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి కూడా 2.5 inches, దాన్ని ఏంటంటే రౌండ్ నెక్ అనేది డిజైన్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇలాగ బ్యాక్ నెక్ కూడా మనం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత టక్స్ కోసం అనేది నేను 6 inches కదా, 6 inch అని 1/2 inchకి ఫోల్డ్ చేసి దానికి 3 inches వస్తుంది. అటు ఇటు 1/2 inch అనేది ఖర్చుల కోసం పెట్టుకొని హైట్ వచ్చేసి నేను 4 inches పెడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే టక్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఒకదాని మీద ఒకటి అనేది మనం ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవడమే. షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను బుట్ట హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. సో పైనుంచి అనేది 1 inch మార్క్ చేసుకుంటున్నాను. సో 1 inch అనేది ఎక్స్ట్రా కొంచెం బుట్ట కోసం. అక్కడ నుంచి నేను 2.5 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి నేను 9 inches అనేది ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను బుట్టకి. అక్కడ నుంచి 7 inches అనేది విడ్త్ తీసుకుంటున్నాను. సో పైనుంచి 2 inches అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ అనేది. సో ఇలాగ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది. సో ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి 9 inches పెట్టాం కదా, ఈ 9 inches మధ్యలో మనం ఫ్రిల్స్ అనేవి పైన కిందన కూడా మనం బుట్ట కోసం చిన్న చిన్నవి పెట్టుకుంటూ రావాలి. సో ఇలా పెట్టిన తర్వాత 2 hands కూడా ఇలాగే మనం డిజైన్ చేసుకొని పట్టి ఉంటుంది, అది అనేది 1 inch తీసుకుంటున్నాను. ఆ 1 inch అనేది బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఏంటంటే హ్యాండ్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవడమే. సో 2 hands కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అంతేనండి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్గా నేను వచ్చేసి రైట్ సైడ్ అనేది ప్లేస్ చేసుకొని జాయిన్ చేస్తాను. ఎందుకంటే మనం టర్న్ చేసుకొని మనం సైజ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇలా అనేది నేను ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ నేను వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసుకొని మనం రాంగ్ సైడ్ అనేది టర్న్ చేసుకొని మన బేబీ సైజ్ ఎంత ఉంటుందో అంత అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మనం అనేది స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇది 2 meters తోటి నేను స్టిచ్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బాటమ్కి యోక్ పార్ట్ అటాచ్ చేశాను కదా, అది సెపరేట్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అది నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అనేది పెట్టలేదు కదా, సో ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అనేది నేను షార్ట్స్లో పెడతాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.